నా పేరు విజయలక్ష్మి, వేదిక అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2025 డిసెంబర్ మాస 29వ తేదీ సోమవారం నాటి దిన ఫలితాలు. చంద్రుడు ఈరోజు మీనరాశిలో రేవతి నక్షత్రం 4 పాదాల నుండి ఉదయం వరకు సంచరించి తదుపరి మేషరాశిలో ప్రవేశిస్తాడు. మేషరాశిలో అశ్విని నక్షత్రం మీద సంచారం చేస్తాడు. ఈ రేవతి బుధుడు, అశ్విని నక్షత్రాధిపతి కేతువు. అయితే కుజుడు మేషరాశి అధిపతి, మీనరాశి అధిపతి గురువు. ఈ గ్రహాలు ఈ నక్షత్రాల అనుసంధానంగా ఇతర గ్రహాల యుతి దృష్టి సమన్వత్వానికి గుణంగా చంద్ర ఆధారిత ఫలితాలు ముఖ్యంగా ఈ రాశుల వారికి, ఈ నక్షత్రాల వారికి కూడా ఎక్కువ ప్రభావాలు ఉంటాయి అనేది చెప్పడం జరుగుతుంది. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. అయితే ముందుగా మేషరాశి. ఈ మేషరాశిని అనుసరించి 12, 1 ఇట్లా మిశ్రమంగా ఉంటాయి. ఒకరు సగభాగం అలా, సగభాగం ఇలా, వీళ్ళిద్దరిది అందరిది కలిపి వాటి పరిశీలన చేసిన తర్వాత ఫలితాలు చెప్పడం జరుగుతుంది. ఇక సగం రోజు ఇక్కడ, సగం రోజు అక్కడ అని చెప్పకుండా మొత్తం ఓవరాల్గా ఫలితాలు చెప్తున్నాను అనేది గమనించగలరు ప్రేక్షకులు. అయితే ఉదయం నుండి చంద్రుడు ఉదయం తర్వాత మేషరాశిలో ప్రవేశిస్తాడు. అయితే పనులు వేగవంతం అవుతాయి అనేది చెప్పచ్చు. ఈరోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. రాశిలో చంద్ర సంచారం కూడా ఉంటుంది కాబట్టి మేషరాశి వారికి ఆరోగ్య విషయంలో అయితే కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. అశ్విని నక్షత్రం మీద జరుగుతుంది, కేతు నక్షత్రం. ఇక విదేశీ ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి అనేది చెప్పచ్చు. పరిహారంగా గణపతిని ఆరాధించండి ఈరోజు. ఇక వృషభ రాశి. వృషభ రాశిని అనుసరించి చంద్రుడు మేషరాశుల్లో కాబట్టి 11, 10 రాశుల్లో కాబట్టి అనుకూలంగా ఈరోజు పెద్ద అంత అనుకూలతలు ఏమీ లేవు అనేది చెప్పచ్చు. ఇక కేతు మీద సంచారం కాబట్టి కేతు 4లో అనుకూలంగా లేడు. అశ్విని నక్షత్రాధిపతి కాబట్టి ఇక చేపట్టిన పనుల్లో ఆటంకాలు అయితే ఎదురవుతాయి, అధిగమిస్తారు అనేది. కొద్దిపాటి ఆటంకాలు వచ్చినా అధిగమిస్తారు. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి అనేది అవకాశం ఉంది. ముఖ్యంగా ఆసుపత్రి ఖర్చులు పట్ల జాగ్రత్త, అప్రమత్తంగా ఉండాలి అనేది సూచించడం జరుగుతుంది. ఎందుకంటే అష్టమంలో కుజుడు సంచారం జరుగుతుంది. వ్యయాధిపతి వృషభ రాశికి వ్యయాధిపతి కుజుడు అష్టమంలో సంచారం కాబట్టి అందుకని 12కి 8కి లింక్ రావడంతో ఆసుపత్రి ఖర్చులు అప్రమత్తంగా ఉండాలి. ఆసుపత్రుల పట్ల, ఖర్చుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం పట్ల అనేది సూచిస్తుంది. ఎక్కువగా కుటుంబ సభ్యులతో వివాదాలకి ఎక్కువగా పోకండి. ఇవాళ ఆస్కారం ఇవ్వకండి. కొద్దిపాటి మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి వివాదాలకి దూరంగా ఉండండి. ఈరోజు దుర్గా శ్లోకం పఠించండి. ఇంకా అననుకూలతలకి. ఇక మిథున రాశి వారికి 11లో చంద్ర సంచారం ఎక్కువగా 11లోనే ఉంది అనేది చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి ఉద్యోగస్తులకి మంచి ఫలితాలు ఉంటాయి. రాబడి పెరుగుతుంది. ఈరోజు పాత అప్పులు తీరే మార్గం కనిపిస్తుంది ఎక్కువగా ఈ మిథున రాశి వారికి. ఇన్నాళ్ళకి సోదరుల సహాయ సహకారాలు అయితే ఈరోజు అందిపుచ్చుకోవచ్చు. వీరు పాత అప్పులు తీరుతాయి. ఈ విధమైన అనుకూలతలు ఉంటాయి కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి, ఉత్తమంగా ఉంటుంది అనేది. కర్కాటక రాశి వారికి ఇక దశమంలో చంద్ర సంచారమే ఎక్కువగా ఉంది కాబట్టి వృత్తి వ్యాపారాల్లో ఎక్కువగా లాభాలు ఉంటాయి ఈరోజు వీరికి. కెరీర్ పరంగా కీలక నిర్ణయాలు తీసుకునేందుకు మంచి అనుకూలం ఈరోజు. తల్లిదండ్రుల ఆరోగ్యంపై అయితే కనుక దృష్టి పెట్టాల్సిందే. ప్రయాణాలు అయితే అనుకూలిస్తాయి ఈరోజు వీరికి, కర్కాటక రాశి వారికి. ఈ విధమైన మిశ్రమ ఫలితాలకి శివుడికి అభిషేకం చేయండి, ఇంకా ఉత్తమ ఫలితాలు ఉంటాయి. సింహరాశిని అనుసరించి చంద్రుడు నవమంలో చంద్ర సంచారం జరుగుతుంది. నవమ చంద్ర సంచారం అదృష్ట యోగంగానే ఉంటుంది సింహరాశి వారికి. నిన్న మహాఘోరంగా ఉంది సింహరాశి వారికి అన్నట్టుంటే ఈరోజు చాలా రిలీఫ్గా ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రయాణాలు చేస్తారు అనేది సూచిస్తుంది. విద్యార్థులకి పోటీ పరీక్షల్లో మంచి విజయాలు లభిస్తాయి అనేది ఈరోజు బాగుంది. విద్యార్థులకి దూర ప్రాంతాల నుండి కూడా శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఈరోజు కూడా సూర్యాష్టకం పఠించండి, ఎక్కువగా మంచి ఆరోగ్యంగా ఉంటుంది అనేది చెప్పటం. కన్యారాశిని అనుసరించి చంద్రుడు అష్టమంలో చంద్ర సంచారం ఎక్కువగానే ఉంది. ఈరోజు పనుల్లో కొంత జాప్యం ఉంటుంది. కన్యారాశి వారికి అష్టమ సంచారం అంత అనుకూలం కాదు. వాహనాలు నడిపేటప్పుడు ముఖ్యంగా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ప్రమాద సూచనలు ఉన్నాయి ఈ కన్యారాశి వారికి. ఈరోజు ఆరోగ్య సమస్యలు కూడా కొద్దిపాటి బాధిస్తాయి ఎక్కువగా ఈరోజు.
కోర్టు కేసుల్లో కూడా ఆచితూచి వ్యవహరించాలి. ఈరోజు వీరికి అంత అనుకూలతంగా వీళ్ళకి ఫేవర్గా లేదు అనేది చెప్పచ్చు. లలిత సహస్రనామ పారాయణం చేయండి, ఇంకా ప్రతికూలతలకి అనేది అమ్మవారు చూసుకుంటారు. ఇక తులారాశిని అనుసరించి చంద్రుడు సప్తమంలోనే సంచారం కాబట్టి అనుకూలంగా ఉంటుంది. జీవిత వ్యాపార భాగస్వాములందరితోనూ కూడా సఖ్యతగా ఉంటుంది. ఎక్కువగా స్నేహభావం పెరుగుతుంది. ఈరోజు సఖ్యత కుదురుతుంది. ఇదివరకు కొద్దిపాటి అభిప్రాయ భేదాలు ఉన్నా కానీ వారి మధ్య సఖ్యత కుదురుతుంది. ఈరోజు సమాజ గౌరవం పెరుగుతుంది, ధనలాభాలు కలుగుతాయి. ఈ విధమైన అనుకూలతలు తులారాశి వారికి ఉంటాయి. అమ్మవారిని పూజించండి, ఇంకా ఉత్తమ ఫలితాలు ఉంటాయి. ఇక ఈ వృశ్చిక రాశిని అనుసరించి 6లో చంద్ర సంచారం కాబట్టి రాశ్యాధిపతి కూడా 6వ అధిపతి కూడా వృశ్చిక రాశి వారికి రాశ్యాధిపతి కాబట్టి 2 రాశులకి శత్రువులపై విజయం ఉంటుంది, సాధిస్తారు ఎక్కువగా అనేది చెప్పచ్చు. చంద్రుడు 6వ స్థానంలో అనుకూలంగానే ఉంటాడు. అప్పుల బాధల నుండి కూడా విముక్తి కలిగిస్తాడు. ఈరోజు కొంతమంది రుణ బాధ తగ్గుతుంది. ఈరోజు కోర్టు తీర్పులు వీరికి అనుకూలం రావచ్చు. ఈరోజు కోర్టులో ఫైనల్ బెంచ్ మీదకి వచ్చిన వాళ్ళకి ఉన్నవారు కేసులు ఏవైనా ఉంటే కనుక వారికి ఈరోజు అనుకూల తీర్పులకు అవకాశం గోచారంలో కనిపిస్తుంది. ఇక జన్మజాతకం నుంచి కూడా వేరే పరిశీలించాల్సి ఉంటుంది 100%కి. ఇక అనారోగ్యం నుండి కొద్దిపాటి అనారోగ్యం, అలసట, పని ఒత్తిడి వీటి నుంచి కూడా కొద్దిపాటి ఉపశమనం ఉంటుంది ఈరోజు ఈ వృశ్చిక రాశి వారికి అనేది చెప్పచ్చు. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి ఇంకా అనుకూలతలకి. ఈ ధనుసు రాశి వారికి ఈరోజు అంటే 29 సోమవారం 5లో చంద్ర సంచారం జరుగుతుంది కాబట్టి ఎక్కువగా సంతాన విషయంలో శుభ ఫలితాలే చూస్తారు. ఎక్కువగా సంతానం నుండి విద్యార్థులకైతే కనుక ఏకాగ్రత పెరుగుతుంది. హైయర్ ఎడ్యుకేషన్లో వారికి మంచి రాణింపు ఉంటుంది. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. ఈరోజు ధనురాశి వారికి పెట్టుబడులకి మంచి అనుకూల సమయం. 5లో చంద్ర సంచారం కాబట్టి ఈ విధమైన పంచమాధిపతి రాశిలోనే సంచరిస్తున్నాడు గోచారంలో. ఇంకా ఈ విధమైన అనుకూలతలే ఉన్నాయి అనేది చెప్పవచ్చు. ఈ ధనురాశి వారికి దక్షిణామూర్తిని ప్రార్థించండి, ఇంకా మంచి అనుకూలతలు ఉంటాయి అనేది చెప్పటం. మకర రాశిని అనుసరించి చంద్రుడు చతుర్థంలో చంద్ర సంచారం చేస్తున్నాడు. గృహ సంబంధిత సమస్యలు ఏవైతే ఉంటాయో కనుక వాటిని పూర్తి చేసుకోగలుగుతారు. ఈరోజు ఏదో విధంగా తల్లి నుండి ఎక్కువగా ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంటే ఈరోజు కనిపిస్తుంది చతుర్థంలో చంద్ర సంచారానికి ఈరోజు. అయితే వృత్తిలో పని ఒత్తిడి, పని భారం పెరుగుతుంది ఈ మకర రాశి వారికి. రక్త సంబంధీకులతో ఎక్కువగా మనస్పర్ధలు వచ్చే ఛాన్స్ ఉంది ఈరోజు అనేది చెప్పడం జరుగుతుంది. ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈశ్వరుడికి తైలాభిషేకం చేయండి, మంచి అనుకూలతలకి అనేది చెప్పటం. ఈ కుంభరాశిని అనుసరించి తృతీయంలో చంద్ర సంచారం. తృతీయం అంటే ధైర్య సాహసాలు, చిన్న ప్రయాణాలు, సిబ్లింగ్స్, చిన్న స్నేహితులు వీరందరూ కూడా ఉంటాయి. మంచి అనుకూలతలే అనేది. ధైర్య సాహసాలు పెరుగుతాయి ఈరోజు కుంభరాశి వారికి. నిన్నటి మీద చిన్న ప్రయాణాలు లాభిస్తాయి అనేది సూచిస్తుంది. ఈరోజు నిన్న ప్రయాణాల్లో కొద్దిపాటి అనుకూలతలు లేవు. ఈరోజు ప్రయాణాలు అనుకూలిస్తాయి. దగ్గర ప్రయాణాలు, సోదరులతో ఉన్న ఏమైనా అభిప్రాయ భేదాలు ఉంటే అవి కూడా తొలుగుతాయి అనేది చెప్పచ్చు. విదేశీ ప్రయాణాలకి ఏదైనా అనుకున్నవారు విదేశీ ప్రయాణ విషయాల్లో కనుక వారికి ఇప్పటివరకు ఏదన్నా వ్యవహారాల్లో ఇబ్బందులు ఇక్కట్లు ఏదన్నా ఉంటే కనుక వారి మార్గం సులువు అవుతుంది ఈరోజు వారి ప్రయత్నాలకి అనేది చెప్పచ్చు. ఇది ఈ విధమైన మిశ్రమ ఫలితాలు. హనుమాన్ చాలీసా పఠించండి ఈరోజు కుంభరాశి వారు. ఈ మీనరాశికి వారికి ద్వితీయంలో చంద్ర సంచారం ఉంటుంది. ద్వితీయాధిపతి రాశ్యాధిపతికి అనుకూలుడే. ద్వితీయాధిపతి దశమంలో దశమంలో చేస్తున్నాడు ద్వితీయాధిపతి. వీళ్ళు ద్వితీయం అంటే మాట తీరు. ఈ గురువు రాశ్యాధిపతి 4లో ఉన్నాడు, సంచరిస్తున్నాడు. చంద్రుడు వీరి మాట తీరుతో అందరినీ ఆకట్టుకునేలా చేస్తాడు. ఈ చంద్రుడు ఈ మీన రాశి వారికి పంచమాధిపతి. ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది వీరి మాట. ఈ బయటకు మాట చెప్పే మాట మాత్రం చాలా అనుకూలంగానే ఉంటుంది, చాలా ఆకట్టుకునేలా ఉంటుంది అందరికీ. వీరి మాట తీరులోనే వీరు ఎక్కువగా మార్కులు కొట్టేస్తూ ఉంటారు. ఇతరత్ర ఆకస్మిక ధన లాభాలు అయితే ఉంటాయి ఈరోజు వీరికి అనేది సూచిస్తుంది.
కుటుంబంలో శుభకార్యాలకి అవకాశం ఉంది మీన రాశి వారికి. ఇక కంటికి సంబంధించిన సమస్యలు ఏదైనా అయితే కొద్దిపాటి సమస్య తల ఎత్తవచ్చు అనేది ఈరోజు సూచిస్తుంది. ఈ ఒక విషయానికి తప్పించి మిగతా అంతా బాగానే ఉంది. గురుచరిత్ర పారాయణం చేయండి, ఇంకా మంచి అనుకూలతలు ఉంటాయి అనేది చెప్పటం. అయితే ఈ ద్వాదశ రాశుల వారికి చంద్రాధారిత ఫలితాలు మొత్తంగా చెప్పుకున్నాము. ఇక హైలైట్ పాయింట్స్ చెప్పటం జరుగుతుంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ద్వాదశ రాశుల్లో ఆర్థికంగా అయితే కనుక మిథున రాశి, తులారాశి, వృశ్చిక రాశుల వారికి ధనయోగం ఉంది. వీరు గుర్తుపెట్టుకోండి ఈ విషయాలు. ఇక ఆరోగ్యపరంగా చూస్తే కనుక ఆసుపత్రి విషయాలు కానీ, ఆరోగ్య విషయాలు కానీ, ఖర్చుల విషయాలు కానీ చూస్తే వృషభ రాశి వారికి, కన్యా రాశుల వారికి ఆరోగ్య ఖర్చులు పట్ల జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆరోగ్య విషయాలకి సంబంధించి ఇది. ఇక అప్పులు, కోర్టు కేసులు ఎవరెవరికి తీరుతాయి, ఎవరెవరికి అనుకూలంగా ఉంటాయి అంటే కనుక వృశ్చిక రాశి వారికి ఈ విషయంలో ఉపశమనం లభిస్తుంది ఈరోజు. ముఖ్యంగా అప్పుల విషయంలో కానీ, కోర్టు కేసుల విషయాల్లో కానీ అనేది చెప్పడం జరుగుతుంది. ఇక ప్రమాద హెచ్చరికలు, యాక్సిడెంట్ల వల్ల కానీ, ఏదైనా సరే రోడ్డు యాక్సిడెంట్ కానీ ఏదైనా సరే ఈరోజు కొద్దిపాటి ప్రమాదాలు ప్రయాణాలలో కానీ ఏవైనా ఉన్నవారు ఉంటారు అంటే కన్యా రాశి వారు ముఖ్యంగా ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. ఈ రాశుల వారు ఈ విషయాల్లో ఎక్కువగా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది ఈరోజు అనేది చెప్పడం జరుగుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. సర్వే జనం సుఖినో భవంతు. శుభం.